వెళ్దాం. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్న స్థితిలో లభించిన మృతదేహం. మృతుడు తేయాకు తోట కార్మికుడు రతన్ సాహుకర్గా గుర్తింపు. మైనార్టీ భద్రతపై తీవ్ర ఆందోళనలు. ఘటనపై బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభం. ఏ దరిద్రం, అక్కడేం పోలీసులు వాళ్ళే నేరి, అంతా వాళ్ళే నేరి గడ్డాలు. వాడు ఏం చేస్తాడు, ఏదో అంత తూతూ మంత్రంగా చేసేస్తారు, దహనం చేస్తారు అంతే. దాంతో వచ్చేది ఏం లేదు, నిందితులు కూడా బయటపడరు. అది సున్నా, అది ఉట్టి విషయం. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు దారుణం చోటు చేసుకుంది. మౌల్వీ బజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతుడి చేతులు కాళ్ళు కట్టేసి ఉండగా శరీరంపై లోతైన గాయాలున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. అక్కడ మైనార్టీలు అంటే ఎవరు? ముస్లిం దేశాల్లో మైనార్టీలు అంటే భారతీయులే, హిందువులే. ఇక్కడున్న మైనార్టీలు ఎట్లున్నారు? బాయ్ బాయ్ అని మనం ఒక్క సందర్భంలో అన్నా కూడా నో బై, మనకు బై చెప్తారు. అట్లున్నది ఇక్కడ. వాళ్ళు మైనార్టీలు సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో, మన గల్ఫ్ కంట్రీలలో, వీటిలలో మనం మైనార్టీలు, మనకి ఏమి రాదు. మౌల్వీ బజార్ జిల్లాలోని ఇస్లాంపూర్ యూనియన్లో ఉన్న చంపార తేయాకు తోటలో పనిచేసే రతన్ సాహుకర్ 28 వయస్సు అనేది పాపం. మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నట్టు ధృవీకరించారు. శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం కారుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంటే 10 గంటల కంటే కొద్దిసేపటి ముందే ఈ హత్య జరిగింది.